హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మనం సొరకాయ రెండు రకాలుగా తయారు చేసుకుందామండి. కర్రీ, పులుసు రెండు రకాలు తయారు చేసుకుందాం. తయారు చేసుకునే విధానం చూసేద్దాం రండి. ఇది చాలా మంచిదండి ఒంటికి. సొరకాయ నేనైతే నాటుకాయ తీసుకొచ్చాను. పొడవుగుండే కాయలు వేరే, ఇది వేరే. ఇది టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇవి తక్కువ దొరుకుతాయండి. ఎప్పుడు పడితే అప్పుడైతే ఈ సీజన్ వైజ్గా కాకుండా సీజన్ వైజ్గా దొరికితే ఎప్పుడు పడితే అప్పుడు దొరకవండి. తక్కువ దొరికితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇవి అయితే ఎంతమందికి ఇష్టం. సొరకాయ బాడీకి అయితే సలవ చేస్తుంది అన్ని విధాల. సొరకాయ పేషెంట్లే పెడతారు, పచ్చిం వాడే వాళ్ళే పెడతారు. అందరూ తినొచ్చండి సొరకాయ. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ సొరకాయ అయితే ప్రాబ్లం ఉండదు. ఆనపకాయ, సొరకాయ రెండు అంటారు కదా. మనకి చిన్న చిన్న ముక్కలుగా పై పొట్టు అంతా తీసి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందామండి. నేను ఒక పీసెస్ అయితే పులుసు పెడతాను, ఒక్కటైతే కర్రీ మసాలా కర్రీ వండుతాను. ఒకటి మసాలా కర్రీకి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందామండి. పీసెస్ టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అవి కూడా కావాలి. కొంచెం ఫస్ట్ మసాలా కర్రీలో అయితే టమాటాలు వేయొద్దు, పులుసులో అయితే యాడ్ చేద్దాం. చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. చూసారా, చాలా టేస్ట్ ఉంటుంది. ఎప్పుడు ఫ్రైలు కూరలు కాకుండా ఇలా కూడా చక్కగా పులుసులు అవి పెట్టుకొని తింటే చాలా మంచిది ఆరోగ్యానికి అయితే మాత్రం. ఎప్పుడన్నా బాగోకపోతే మాత్రం ఎవరికన్నా చక్కగా చెప్తారు. కానీ ఇది ఫ్యాట్ కూడా కాదండి, వాటరే కదా మనకి. ఫ్యాట్ ఫుడ్ కూడా కాదు. మా ఆనపకాయ మొత్తం వాటరే కాబట్టి ఇందులో ఫ్యాట్ కూడా ఏది ఉండదు. ఆయిల్ కూడా తక్కువ వేసుకోవచ్చు. ఇలా సింపుల్ మెథడ్లో సింపుల్ కర్రీస్ తయారు చేసుకుందాం. లంచ్లోకి, చపాతీలోకి, రైస్లోకి అన్నీ బాగుంటాయండి ఇవైతే. టమాటా ముక్కలు అయితే చిన్న చిన్న పీసెస్ 3 కాయలు అయితే కట్ చేసుకున్నానండి. 3 టమాటాలు సరిపోతుంది. మనకి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని పోపులు వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా జీలకర్ర ఎక్కువ వేసుకుందాం. పోపులు మనం పచ్చెనగపప్పు, కరివేపాకు, మనకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నాం కదా, అవి మొత్తం పోపు అంతా వేపేసుకుని కరివేపాకు కొంచెం వేసుకొని వేగిపోయిన తర్వాత మనం అయితే సొరకాయ ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకుని ఇదైతే కర్రీ అండి. ఇంకోటి అయితే పులుసు, దప్పలం అన్న ఒక్కొక్కరు ఒకలా అంటారు. పులుసు, దప్పలం అది కూడా అనొచ్చు. చూసారా, ఇలా పోపులు అయితే మొత్తం వేగిపోయేలాగైతే సాల్ట్ ముందే వేసేసామంటే అండి మనకి ఉడకదండి. ఇది క్యారేజ్ లంచ్ బాక్సుల్లోకి చాలా ఈజీగా అయిపోతుందండి. ప్రాసెస్ మంచిది కూడా. బాగా బాడీ వెయిట్ చేసినప్పుడు సొరకాయ అప్పుడప్పుడు తింటే బాగా సలవ చేస్తుందండి, బాడీకి సలవనిస్తుంది. కర్రీస్ అన్నిటిలో అయితే బాగా సలవనిచ్చేది ఇదే. మనం టమాటా ముక్కలు చిన్న చిన్న యాడ్ చేసుకున్నాం కదా, కొంచెం సాల్ట్ వేసాను. లాస్ట్లో దించే ముందు ఎక్కువ వేస్తాను. సాల్ట్ తక్కువ వేసుకుంటే ఫస్ట్ మనకి తొందరగా ఉడికిపోతుందండి. ముందే సాల్ట్ ఎక్కువ వేసాం అనుకోండి, సరిపడగా సాల్ట్ వేస్తే అయితే ఉడకదు. చూసారా, కొంచెం కారం, పసుపు, కచ్చాపిచ్చ దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కచ్చాపిచ్చ దంచుకున్నది వేయాలండి. చూసారా, మనకి సొరకాయ కర్రీ అయితే దగ్గరికి రెడీ అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, చిన్నది గరం మసాలా వేసానండి, అంతే చిటికెడు. చూసారా, అల్లం వెల్లుల్లిపాయలు అయితే మనకి బాగా కచ్చాపిచ్చనే ఉండాలండి, మెత్తగా దంచుకోకూడదు. కచ్చాపిచ్చ ఉంటే చిన్న చిన్న పీసెస్లా ఉంటే బాగుంటుంది. నాకు కూర అయితే రెడీ అయిపోయిందండి. సొరకాయ వాటర్ కూడా యాడ్ చేయలేదు, అస్సలు కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేదు. చూసారా, అదే వాటర్లా వస్తుందండి మనకు. సొరకాయ సాల్ట్ వేసేటప్పుడు వాటర్లా దిగిపోతుంది. చాలా ఈజీగా అయిపోయింది కదా. మధ్య మధ్యలో మూత పెట్టి సిమ్లో పెట్టి కలుపుకుంటూ అలా మనకి మూత తీస్తూ కలుపుకుంటూ ఉంటే సరిపోతుందండి ఈజీగాను. సరిపోయినంత మనకి సాల్ట్ అయితే వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ తగ్గట్టు చూసుకొని చిన్న గరం మసాలా యాడ్ చేశానండి, ఎక్కువ కాదు. కొంచెం కొత్తిమీర కూడా దించే ముందు యాడ్ చేసుకుందాం. ఓకే, నాకు తయారైపోయింది. చూసారా, సొరకాయ మనకి పులుసు పెట్టేసుకుందామండి. నేను 2 చెప్పాను కదా పులుసుకైతే. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ తక్కువ యాడ్ చేసుకున్నాం. కరివేపాకు, పోపులు సేమ్ పోపులు అదేనండి. కాకపోతే ఇందులో చింతపండు పులుపు వేస్తామండి. పులుపు వేయడం వల్ల బాగుంటుంది టేస్ట్. ఇది దప్పలం అంటారు, పులుసు కూడా అనొచ్చు. పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి ఆనపకాయ ముక్కలు. ఇవి అయితే మాత్రం పెద్ద పెద్ద పీసెస్లో అయితే బాగుంటుందండి. పోపు పెట్టేసి టమాటా అయితే చిన్న కాయ వేసానండి, చిన్నది. ఫస్ట్లో అయితే 2 కాయలు వేసాను, దీనిలో అయితే చిన్న కాయ ఒక కాయ వేసాను, అంతేనండి. చింతపండు అయితే మనం రసం తీసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. తగినంత కారం, పసుపు యాడ్ చేశాను. ఇందులో మసాలాలు ఏమీ అవసరం లేదండి. చింతపండు పులుసు అయితే యాడ్ చేశాను.
మసాలాలు ఏం అవసరం లేదండి, ఇలాగే బాగుంటుంది. నోటికి టేస్ట్గా చాలా బాగుంటుంది. చూసారా, రెడీ అయితే అయిపోయింది. పులుసు కూడా రెడీ అయిపోయింది. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.